మిడ్ డే మీల్ సండే యొక్క ఆయమ్మలు ఈరోజు సిరికొండ తహసీల్దార్ ఆఫీస్కి వచ్చి వినతి పత్రం అందించారు. ఏమంటే వీళ్లకు స్టాప్ రేట్ల ప్రకారం రేట్లు కుదరడం లేదు. అందులో గుడ్డు ఒక్క గుడ్డుకు 6 రూపాయలు ఇస్తామన్నారట, ఇంతవరకు 5 రూపాయలు ఇస్తున్నారు. ఆ గుడ్డు ధర కూడా ఇప్పుడు 7 నుంచి 8 రూపాయలు పెరగడం వల్ల ఆ గుడ్డు అందించలేమని వారు ఈ తహసీల్దార్కు మెమోండరం అందించడం జరిగింది. వీరికి 2 కూరలు వండాలని చెప్పేసి ఆ యొక్క అధికారులు చెప్తున్నట్టు వారి మాటల్లో మనం విన్నాం. ఎందుకంటే ఆ కూరలు వండడం వల్ల ఈరోజు మాకు డబ్బులు సరిపోవడం లేదు. ఒకవేళ ప్రభుత్వమే ఆ కూరలను కానీ గుడ్లను కానీ అందిస్తే మేము ఎటువంటి వంటలు చేయమన్నా సిద్ధంగా ఉన్నాం, వండుతాం. 2 సార్లు కానీ 3 సార్లు పెట్టమంటే 3 సార్లు వంట చేస్తాం అనేది వారి మాటల్లో విన్నాం. ఎందుకంటే మాకు ఎంత అవస్థ అవుతుందో ప్రభుత్వానికి తెలుసు, కానీ దీన్ని నిర్లక్ష్యం చేస్తుందని చెప్పేసి ముఖ్యమంత్రికి వారి విన్నపాన్ని విన్నవించారు. దీనిని తగిన సమయంలో వీరికి ఆ యొక్క ఎప్పుడైతే బిల్లులు ఉన్నాయో అప్పటి నుంచి బిల్లులను అందించాలని, మరియు ప్రభుత్వ అధికారులు స్పందించి వీరికి తగిన సహాయం అందించి అలాగే గ్యాస్ కూడా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం తెలిపిందని చెప్పేసి వారి మాటల్లో విన్నాం. ఆ గ్యాస్ కూడా అందిస్తే వారు తగిన విధంగా మంచి రుచికరమైన వంటలు, పౌష్టికాహారాలు విద్యార్థులకు అందిస్తామని వారు తెలియజేశారు. ఇప్పుడే ఎంఆర్ఓ కూడా వినతి పత్రం ఇచ్చారు. పై అధికారులకు పంపిస్తానని ఎంఆర్ఓ కూడా వివరం ఇవ్వడం జరిగింది. సిరికొండ ఈ యొక్క తహసీల్దార్ ఆఫీస్ ముందు మనం ఉన్నాం. నిజామాబాద్ స్టాఫ్ రిపోర్టర్ ఎం రాజేశ్వర్. మధ్యాహ్న భోజనము వంట చేసేటోళ్ళం మేము. మాకు నెలకు డబ్బులు వేయాలా, భోజనము మంచిగా అందియాలా, 2 కూరలు చేయాలని చెప్తుండ్రు. మరి 2 కూరలు అందించేటందుకు ఒక్కొక్క పిల్లకు 10 రూపాయలు ఇస్తే 2 కూరలు ఎట్లా అందిస్తాము? మరి 3 గుడ్లు పెట్టాలంటే 8 రూపాయలకు ఒక గుడ్డు ఇస్తుండ్రు. మీరు 6 రూపాయలు వేస్తామని ఇచ్చిండ్రు, ఇప్పుడు ఇచ్చిండ్రు పేపర్కి ఇచ్చిండ్రు, కానీ మాకు 6 రూపాయలు వచ్చేదాకా నమ్మకం లేదు. ఇదివరకు గుడ్డు బిల్లే లేదు 3 నెలల నుంచి. మాకు గుడ్డు పెట్టాము, మేము పని చేస్తాం గవర్నమెంట్ నుంచి. మీరు పంపిస్తే ఆయమ్మ స్కూళ్ళకి ఎట్లా పంపిస్తుండ్రో మాకు కూడా అట్లా పంపిస్తే మేము కూడా రోజు గుడ్డు పెట్టమన్నా పెడతాం, మాకు బాధ ఏం లేదు. మీరు గ్యాస్ పొయ్యిలు పంపిస్తామన్నారు, గ్యాస్ పొయ్యి ఇస్తామన్నారు. ఎవి లేకుండా మేము కట్టెలు కొని అండి పెడుతున్నాం. బాసన్లు ఇచ్చిండ్రు, ఎండకు వనికిరాని ఇచ్చిండ్రు, కానీ అయితే ఎట్లన్నా కానీ మాకు పంపించలేరు. కానీ ఇప్పుడు గుడ్డు అయితే మాతోని కాదు, మేము పెట్టాం. మాకు నెల నెలకు జీతాలు ఖచ్చితంగా ఇయ్యాలా, నెలకు పిల్లల కండినవి కూడా మాకు పంపించాలా. ఈ 3 నెలల నుంచి డబ్బులు వేయక దుకాణాలకు పోతే అమ్మా మేము ఇయ్యమంటుండ్రు. మేము ఎట్లా వేయాలా వంట చెప్పు? మరి నువ్వే చెప్పి నువ్వే అని చెయ్యు. మేము పిల్లలకు అన్నం పెడుతున్నాం, మేము ఎట్లా భోజనం పెడుతున్నామో వాళ్ళకు మేము సెకండ్కి దోలేసిన వాళ్ళకు ఎంబీఓ సారు ఎంఆర్ఓ అందరు వచ్చి చూస్తుండ్రు, మా భోజనాలు మంచిగా ఉన్నాయి అంటుండ్రు. మరి నువ్వు ఇక విచారం చేసుకొని మాకు డబ్బులు వేయు. సిరికొండ మండలం, నిజామాబాద్ జిల్లా, మరి వాల్గోటు. మేము మిడ్ డే మీల్స్ అండేటోళ్ళము. మాకు గుడ్లు పెట్టమంటున్నారు, 2 కిలో కూరలు వండమంటున్నారు. మాకైతే 3 నెలలు పైసలు రాక మేము ఎట్లా వేయాలా, ఏం కథ? మా పరిస్థితి పిల్లలకు 10 రూపాయలు ఇస్తున్నారు, 3 మట్ల గుడ్డు పెట్టమంటున్నారు, 2 కూరలు వండమంటున్నారు. ఎక్కడికి వెళ్ళి తేవాలా మేము? ఒక్క దుకాణం కడిపోయినా కానీ వాళ్ళు మాట కొడుతున్నారు. ఎట్లా వేయాలా? నెలకు బిల్లు చేయండి. ఒక్క గుడ్డుకి 8 రూపాయలు మేము తెచ్చుడు. మీరు 5 రూపాయలు వేస్తారు, 6 రూపాయలు వేస్తామన్నారు. 6 రూపాయలు లేవు, పైసలు లేవు. ముఖ్యమంత్రి మీరు 6 రూపాయలు వేస్తామన్నారు, 6 పైసలు కూడా లేవు. మరి బంద్ పెట్టమంటారా? బంద్ చేయండి. అయ్యా ముఖ్యమంత్రి అయ్యా, మా మీద దయ ఉంచి మీరు గుడ్లు పంపిస్తే మేము వండుతాం, పెడతామా? దినం పెట్టమన్నా పెడతాం. మాకేం పని చేయటానికి వస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనము పిల్లలకు అందించే వాళ్ళు ఇస్తున్నటువంటి వాళ్ళకు ప్రభుత్వం నుంచి ఇస్తున్నటువంటి డబ్బులు సరిపోవడం లేదు. ఎక్కువ మొత్తం లోపల పిల్లలకు 2 రకాలుగా కూరలు, కోడిగుడ్లు,
మరియు చక్కని భోజనాన్ని ఇవ్వాలని చెప్తున్నారు. ఇచ్చిన డబ్బులు సరిపోవు కాబట్టి దీనికి సరిపడేటటువంటి యొక్క మార్కెట్ ధరల ప్రకారంగా మాకు డబ్బులు పెంచిస్తే పిల్లలకు సక్రమైన ఆహారాన్ని అందిస్తామనే ఒక విషయాన్ని తెలియపరిచింది. కాబట్టి ఇటు విషయాన్ని పై అధికారులకు తెలియపరుస్తాను. నెలది పైసలు రాలేవు మాకు. కోడిగుడ్లు 3 మట్ల పెట్టమంటుంది. కోడిగుడ్డు బిల్లు లేదు. 2 కూరలు వండమంటుంది. 10 రూపాయలు ఇస్తుండ్రు. మాకు నిండది 25 రూపాయలు ఇస్తే 2 కూరలు వండుతాం, కోడిగుడ్డు పెడతాం. కోడిగుడ్డు బిల్లు వేస్తే నెలకు బిల్లు కావాలా. ఇప్పుడు 3 నెలలు పైసలు ఇయ్యక మాకు సామానుకు పైసలు ఇయ్యక ఏడ సామాను కూడా ఇస్తలేదు సార్. దుకాణాలు మా జీతాలు లేవు. 10,000 జీతం చేస్తున్నాడు. 3,000 రూపాయల జీతంకు ఆయన 1,000 రూపాయలు, ఈయన 2,000 రూపాయలు. అట్లా లేవు, ఇట్లా లేవు, ఎవ్వి లేకున్న పిల్లలకు మేము ఎట్లా అంటున్నామో మీకు తెలుసు. మీరు వస్తారు కదా సెక్యూరిటీకి, మీకు తెలుసు. ఇక ఇంత దాకా మేము మాట్లాడుతున్నాము. చెప్పు.